హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇంకా ఈరోజు నేనైతే ఇడ్లీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. సో నేనైతే ఎక్కువగా తొక్కపప్పునే యూజ్ చేస్తాను అండి. తొక్కపప్పు ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇంకా పప్పుని ఒక 3-4 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత ఇంకా మిక్సీ జార్లో క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇంకా దాన్ని మిక్సీ పట్టుకోవాలండి. పట్టుకున్న తర్వాత దానిని ఒక బర్తన్లోకి తీసుకోవాలండి. బర్తన్లోకి తీసుకొని దానిలో చూడండి నూక. సో పప్పు నానబెట్టేటప్పుడే నూక కూడా వాటర్లో వేసి నానబెడితే దాంట్లో ఉన్న డస్ట్ ఏమైనా సరే పైకి వచ్చేస్తాయి కదా. సో ఆ వాటర్ని బయట పారేసాక నూక ఉంటుంది కదా, దాన్ని పిండుకొని ఇంకా మనం మిక్సీ పట్టుకున్న పప్పులో యాడ్ చేసుకోవాలండి. సో ఇంకా దాంట్లో యాడ్ చేసుకొని ఇంకా నైట్ అంతా అది అలాగే ఉంచేయాలండి. నైట్ సాల్ట్ కూడా యాడ్ చేయకండి. సాల్ట్ ఏమి యాడ్ చేయకుండా నైట్ దాన్ని అలాగే ఉంచేయండి. ఉంచేసి ఇంకా ఎప్పుడు కూడా మీరు మార్నింగ్ ఇడ్లీ పెట్టుకుంటారు అంటే నైటే మీరు కలిపేసుకొని పెట్టుకోండి. అలా అయితేనే మీకు మార్నింగ్ ఇడ్లీ మెత్తగా వస్తాయండి, టేస్టీగా కూడా ఉంటాయి. సో నేనైతే ఎప్పుడు మార్నింగ్ ఇడ్లీ పెట్టుకుంటాను అంటే నైటే నేను కలిపి పెట్టుకుంటానండి. సో ఇగోండి చూడండి, మార్నింగ్కి ఇంకా ఇలా ఉంది. చూడండి ఎంత చక్కగా బాగుందో. ఏమైనా అసలు చూడడానికి ఏమైనా పాడైపోయేలాగా ఏమి ఉందా చూడండి, ఏం లేదు. సో ఇంకా దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా ఇడ్లీ కొంతమంది కళాయిలో వాటర్ వేసి కిందకి ఒక బౌల్ పెట్టి ప్లేట్స్లో పెట్టుకుంటారు, కుడుముళ్ళు అంటారు వాటిని. సో కొంతమంది ఇడ్లీ పాత్రలు ఉంటాయి కదా, రౌండ్ షేప్ ఇడ్లీలో చిన్నవి. సో వాటిలో కొంతమంది పెట్టుకుంటారు. నేనైతే ప్రెజెంట్ ఇడ్లీ పాత్రలోనే యూజ్ చేస్తున్నాను అండి. ఇక్కడకి తెచ్చుకున్న ఇడ్లీ పాత్ర దాంట్లోనే యూజ్ చేస్తున్నాను. సో ఆ ఇడ్లీ పాత్ర దానికి ఆయిల్ అప్లై చేయండి. ఆ గిన్నెలకి ఆయిల్ అప్లై చేస్తే కిందకి అంటకుండా దాంట్లో ఆయిల్ అప్లై చేసి దాంట్లో ఈ సాల్ట్ నూక పప్పు యాడ్ చేసుకున్న దాన్ని ఇంకా వాటిలో వేసి ఇంకా ప్రాపర్లీ అది స్టవ్ పైన పెట్టేయండి. పెట్టేసినాక కాసేపు అయ్యాక ఒక 1/2 అవర్ ఇలాగా ఉడుకునివ్వండి. ఉడికాక ఇంకా తర్వాత వాటిని తీసి చూడండి. సో అంత మెత్తగా వస్తాయండి, చాలా మెత్తగా వస్తాయి. అండ్ నెక్స్ట్ టేస్టీగా కూడా ఉంటాయండి. చూడండి ఎంత మెత్తగా వచ్చాయో. అండ్ తొక్కపప్పు కదండి, హెల్త్కి చాలా మంచిది. చిన్నపిల్ల ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి.